Hello riders, welcome back to my channel. Today I am going to clean my bike chain. ముందుగా బైక్ చైన్ క్లీన్ చేసే ముందు ఎల్ఎన్కి అనేది కావాలి, దాని కవర్ రిమూవ్ చేయడానికి. కవర్ ఎందుకంటే రిమూవ్ చేస్తున్నానంటే అది రిమూవ్ చేస్తే ఇంకా ప్రాపర్గా క్లీన్ చేయొచ్చు అని మీకు చూపిస్తాను. ఆ కవర్ అనేది ఆ కవర్ రిమూవ్ చేయడానికి అయితే మనకి ఎల్ఎన్కి అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా రిమూవ్ చేసి క్లీన్ చేయాలి. ఫస్ట్ లూబ్రికెంట్ కానీ క్లీనింగ్ కానీ చేయకుండా ఒక డర్టీ క్లాత్ తీసుకొని అయితే క్లీన్ చేశాను నేను. మీరు కూడా అదే చేయండి. లూబ్రికెంట్ కానీ క్లీనింగ్ చేయకముందు నార్మల్గా టైర్ కదుపుతూ అలా క్లీన్ చేయండి. స్టార్ట్ అయితే చేయదు, వెరీ ఇంపార్టెంట్. చైన్ క్లీన్ అయ్యేటప్పుడు చాలామంది ఏంటంటే బైక్ స్టార్ట్ చేసి క్లీన్ చేస్తారు, మనం స్టార్ట్ చేయకుండా చేస్తాం. నేను వాడేది అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వాడుతున్నాను. అందులో 2 చైన్ క్లీనర్ వస్తుంది, ఒక చైన్ లూబ్రికెంట్ వస్తుంది. ఆ చైన్ క్లీన్ తీయడానికి కూడా చాలాసేపు పడుతుంది. సో నార్మల్గా చైన్ టైర్ కదుపుతూ కింద వైపు కదుపుతూ చైన్ క్లీన్ అయితే చేస్తున్నాం. అదైతే అది చేస్తున్నాం. ఇది కొట్టిన తర్వాత నార్మల్ ఫ్యాబ్రిక్ క్లాత్తో, అప్పుడు ఫస్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు ఏ క్లాత్ అయితే పడలేదు, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ క్లాత్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి కాసేపు డ్రై అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డ్రై లూబ్రికెంట్ చేస్తాం. ఇప్పుడు లూబ్రికెంట్ చేసేటప్పుడు ఏంటి అంటే చైన్ ఇన్సైడ్ లోపల చేయాలి, ఆ సాకెట్ లోపల. బయట సైడ్ తగకూడదు. బయట సైడ్ కొడితే ఏంటి అంటే ఇంకా డర్టీ అనేది అతుక్కుపోద్ది, బంక్ ఉండి. సో ఇన్సైడ్లోనే చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫిక్స్ చేస్తాం. దాన్ని అలా ఫిక్స్ చేసేస్తున్నాం. మనం పెద్ద మెకానిక్ మరి అలా చేస్తున్నాము క్లీనింగ్. అంటే బైక్ రిపేరింగ్ కానీ అలా తీయడం కానీ ఒక మెకానిక్ ఫీలింగ్ వస్తుంది. అది తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు ద ఫీలింగ్ అనేది ప్రైజ్లెస్. ఇంకా